హలో డిసిఎస్ ఫ్రెండ్స్. సో మనమైతే ఇంగ్లీష్లో చాలామంది ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ సంబంధించి బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్ ఇవన్నీ అడిగారు కదా. ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసేద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఎస్ఏ రైటింగ్లో మనకి ముఖ్యంగా రిటర్న్ ఫ్రామ్ ఎన్ ఆదర్స్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాం. ఎస్ఏ రైటింగ్ మనందరికీ వచ్చు, మనందరం కూడా చదువుకున్నప్పుడు వ్యాసం రాసాం కదా, దానికి సంబంధించింది. ఎస్ఐ అంటే అర్థము టు ట్రై, టు అటెంప్ట్ అనే అర్థం అనేది వస్తుంది అనమాట. ఎస్ఐలో ముఖ్యంగా క్రిటిసిజంకి సంబంధించి ఉంటుంది, మన డైలీ లైఫ్కి సంబంధించి ఉంటుంది, రీకలెక్షన్స్ ఆఫ్ ఆధార్కి సంబంధించి ఈ విషయాలు అతను కలెక్ట్ చేసినవి కూడా ఎస్ఏ రైటింగ్లో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇది వచ్చేసి నాలెడ్జ్కి సంబంధించింది అనమాట. ఇది వచ్చేసి ప్రిసైజ్ రైటింగ్కి వ్యతిరేకము, ఎందుకంటే ప్రిసైజ్ రైటింగ్లో మనం 1/3 మాత్రమే రాస్తాము. ఎన్ ఎక్సర్సైజ్ సిమిలర్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద టాపిక్ సంబంధించి మనం ఎక్స్పాన్స్ చేస్తామన్నమాట. ఎస్ఏ రైటింగ్ అనేది మరి ఎస్ఏ అంటే టు ట్రై, టు అటెంప్ట్. మనకి ఎస్ఏస్లో ముఖ్యంగా మనం నెరేట్ చేస్తే అది నెరేటివ్ ఎస్ఏ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ కానీ మన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రియల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇమాజినేటివ్ కానీ ఉంటుంది అనమాట నరేషన్లో అనమాట. హిస్టారికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా డిస్క్రిప్టివ్ ఎస్ఐ అంటే వర్ణాత్మకంగా ఉండేవన్నమాట. ఒక ఆబ్జెక్ట్ గురించి వర్ణించడం, లేదా ప్లేస్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ఎమోషన్స్ గురించి, సిచ్యువేషన్స్ గురించి కనుక మనం వర్ణిస్తే వర్ణాత్మకంగా ఉంటుంది. అలాగే ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటే ఏం లేదు, రచయిత సృజనాత్మకంగా డిస్క్రైబ్ చేస్తారు. ఒక ప్లేస్ని వర్ణాత్మకంగా వర్ణించడం. తెలుగులో మనం చూస్తాం కదా వర్ణనలు, ఆ టైప్లో మనం రాయడము డిస్క్రిప్టివ్ ఎస్సేస్ అంటారు అనమాట. దీంట్లో ముఖ్యంగా వివిడ్ అండ్ మూవింగ్ ఇన్ ద రీడర్స్. నెక్స్ట్ కళ్ళకు కట్టినట్టు చెప్పడం అనేది డిస్క్రిప్టివ్ ఎస్సేస్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఎక్స్పోజిటరీ ఎస్సేస్, వివరణాత్మకంగా ఉండేవి మనం చూసినట్లయితే ఎక్స్పోజిటరీలో ముఖ్యంగా అదర్ పీపుల్స్ వ్యూస్ అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. అంటే ఎదుటివారి భావాలను పారదర్శకంగా వివరించడం జరుగుతుందన్నమాట. ఒక సంఘటన గురించి ఇతరుల ఆలోచనను వివరించడానికి. సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్, చాలా వివరణాత్మకంగా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ అనమాట. దీంట్లో మరి ఎలా ఉంటుందంటే విమర్శ, వాదన అలాంటివి ఏమి ఉండదు. ఒక సబ్జెక్ట్ గురించి సంపూర్ణంగా వివరించడం మనకు ఎక్స్పోజిటరీ ఎస్సేస్లోకి వస్తుంది. నెక్స్ట్ పర్స్యూసివ్ ఎస్సేస్లో ముఖ్యంగా ప్రేరణాత్మకంగా, అంటే రచయితలను మెప్పించే రీతిగా పర్స్యూడ్ రీడర్కి సంబంధించిన ఎస్సేస్ రాస్తే అది పర్స్యూడ్ ఎస్సేస్ అవుతుందన్నమాట. ముఖ్యంగా దీంట్లో మనం పొయిటరీ చూసినట్లయితే, మనం పొయిటరీ ఎలా ఉంటుంది, పద్యం అర్థం మనం రాయమన్నాం అనుకోండి, అది దేంట్లోకి వస్తుందంటే పర్స్యూసివ్ ఎస్సేలోకి వస్తుంది అనమాట, ప్రేరణాత్మక ఎస్సేలోకి వస్తుంది. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ఎస్సే అంటే ఆలోచనాత్మక వ్యాసాలు అనమాట. మనం ఏం నేర్చుకున్నాము బట్ టు కన్వే ద పర్సనల్ అనమాట. మన రాసే వ్యాసాలు మనం నేర్చుకున్న దానికంటే అసలు మన స్వానుభవం ద్వారా మనం ఏం పొందాం, మన ఆలోచన ద్వారా మనం ఏం పొందాం అనేది రిఫ్లెక్టివ్ ఎస్సేస్లోకి వస్తుంది. ఇమాజినేటివ్ ఎస్సేస్లో ముఖ్యంగా నేనే ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, సో ఆ టైప్లో మనం రాసేవి ఇమాజినేటివ్ ఎస్సేస్ ఉంది. ఇవి ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ఎస్సేస్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఒక వ్యాసం అనేది 5 పారాగ్రాఫ్ల నుండి 20 పేజీల వరకు ఉంటుందన్నమాట. 5 పారాగ్రాఫ్ల నుండి 20 పేజెస్ వరకు ఉంటుందన్నమాట. పారాగ్రాఫ్స్, పేజెస్ చూసుకోండి. నెక్స్ట్ ఒక బాడీ ఆఫ్ ఎస్సేలో ముఖ్యంగా మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది. ఇంట్రడక్షన్లో మరలా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. హుక్కు, ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, టాపికల్ సెంటెన్స్ లేదా ద థీసిస్ స్టేట్మెంట్ అనమాట. హుక్లో ముఖ్యంగా ఏముంటుందంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఫస్ట్ సెంటెన్స్ ఇన్ ఎస్సే that attempts to grab the reader's attention they want to read on. సో ఇక్కడ ముఖ్యంగా ఓపెనింగ్ స్టేట్మెంటు, ఫస్ట్ సెంటెన్స్ రీడర్స్ అటెన్షన్ని అటెండ్ చేయడానికి ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చదవాలి అనేది అక్కడే తెలిపేస్తుంది అనమాట. అది ఒక క్వశ్చన్ కానివ్వండి, కోట్ కానివ్వండి, స్టాటిక్ కానివ్వండి, ఎనెక్డోట్ కానివ్వండి రూపంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసినప్పటికీ మనకి దీంట్లో 2, హిస్టరీ ఆఫ్ ద టాపిక్ కానీ లేదా కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం కానీ. హిస్టరీ లేదా కాజ్ అంటే మనకి ఆ టాపిక్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇంపార్టెన్స్ కానీ చెప్తుంది, లేదా ఒక సమస్యకు కన్క్లూజన్ అన్న చెప్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 3 or 5 సెంటెన్స్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. థీసిస్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అనమాట. ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్లో మనకి దీన్ని బాగా ఈ యొక్క థీసిస్ స్టేట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఐడియాని క్లైమ్ చేస్తుంది, సెంట్రల్ ప్రపోజిషన్ అనేది ఇక్కడ మనకి తెలుపుతుంది అనమాట. ఇది ముఖ్యంగా మనకి బాడీ ఆఫ్ ఎస్సేలో ఉన్నటువంటి ద ఇంట్రడక్షన్లోని 3 పార్ట్లు. ఇంకా మనకి బాడీ అలాగే కన్క్లూజన్ ఉంటుంది. అలాగే మనకి బ్రీఫ్గా మనం ఎస్ఏ రైటింగ్లో స్టెప్స్ ఏంటంటే మనం ఏదైనా సపోజ్ ఒక
ఒక విషయం గురించి మనం ఎస్సే రాయమని అనుకోండి, ముందు మనం ఏం చేస్తాం, రీసెర్చ్ చేస్తాం, వెతుకుతాం అనమాట దాని గురించి. సో రీసెర్చ్ చేస్తాం, తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం, ఏం చేస్తే బాగుంటుంది, వాస్తవ సంఘటనలు బట్టి ఏది రాస్తే బాగుంటుంది, ఏ రిఫరెన్స్ అవన్నీ చూసుకుని ఒక టాపిక్ని ఎంచుకుని దానికి మనం ఒక అవుట్లైన్ లేదా డ్రాఫ్ట్ రాసుకుని మనం ఇంట్రడక్షన్లో అలాగే పారాగ్రాఫ్ కన్క్లూజన్ చేస్తాం. తర్వాత మనం రాసిందంతా ఒకసారి చూసుకుని చదువుకుని ప్రూఫ్గా మనం స్పెల్లింగ్లు వ్యాకరణ దోషాలు లేకుండా ఒకసారి చదువుకుని మనం చేస్తుంటాం అనమాట. ఇవి ముఖ్యంగా ఎస్సే రైటింగ్లోని స్టెప్స్. ఆ తర్వాత మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ మరి రైటింగ్ ఎస్సేస్ మనం చూసినట్లయితే దీంట్లో మనం యూజ్ క్లియర్ అండ్ కాన్సైజ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాము, అలాగే వీవిడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాము, మన తెలివితేటలు ఉపయోగిస్తాము, అలాగే క్లియర్ ఇంప్రెషన్ అనేది చదివే పాఠకుడికి ఆసక్తి కలిగేలా రాస్తాము, ఆర్గనైజ్ చేసిన విధంగా, అలాగే ఎర్లీ బడ్జెట్ యువర్ టైం, ఎక్కువ సమయం తీసుకోకుండా నిర్ణీత సమయంలో మనం పూర్తి చేసేలాగా, అలాగే రఫ్ డ్రాఫ్ట్ తయారు చేస్తూ ఫెయిర్ డ్రాఫ్ట్ని కూడా రాసుకుంటూ ఉండాలి. థింక్ డిఫరెంట్గా, ఇతరులకు వ్యాసంగా మనం ఇతరులకు సంబంధించి డిఫరెంట్గా ఉండేలాగా రాస్తాం అనమాట. ఫార్మేట్ అండ్ ప్రజెంటేషన్ కౌంట్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా మనకి లెటర్ రైటింగ్ మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, లెటర్ రైటింగ్ 2 రకాలు. ఫార్మల్ లెటర్స్ బిజినెస్ అఫీషియల్గా రాసే ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్గా రాసేది పర్సనల్ లెటర్స్ అవుతుంది. మనకి యొక్క లెటర్ రైటింగ్లో ముఖ్యంగా హెడ్డింగ్ ఉంటుంది, సెకండ్గా వచ్చేసి సాల్యుటేషన్ ఆర్ కార్టేజెస్ గ్రీటింగ్ ఉంటుంది, నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ కానీ కమ్యూనికేషన్ మెసేజ్ కానీ ఉంటుంది, ఫోర్త్ వచ్చేసి ద సబ్స్క్రిప్షన్ కన్క్లూజన్ కార్టేజెస్ లీవ్ టేకింగ్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది, సూపర్స్క్రిప్షన్ అనేది ఉంటుంది అనమాట. సాల్యుటేషన్కి, సూపర్స్క్రిప్షన్కి, సబ్స్క్రిప్షన్కి మూడిట్లకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. చూద్దాం. హెడ్డింగ్లో మనందరికీ తెలుసు కదా, మనం ఎక్కడి నుంచి రాస్తున్నాము, మన డేట్ ఏంటి అనేది రాస్తాము. ఇది టాప్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్లో రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాం అనమాట. ఇంటి పేరు, వీధి నెంబరు, నగరము, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్ అవన్నీ రాస్తాం అనమాట. మనం అడ్రస్ ఇప్పుడు కూడా మనం అడ్రస్ రాస్తాం కదా, అడ్రస్లో సాధారణంగా ప్రతి అడ్రస్ అయిన తర్వాత కామ అనేది మనం ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. డేట్ రాయాల్సి వస్తే మనం ఈ ఫార్మేట్లోనే రాయాలి. డేటు, కామ ఎక్కడ ఉంచాలి ఇవన్నీ చూసుకోవాలి. అలాగే మనం డేట్ అనేది అడ్రస్కి కింద రాస్తామన్నమాట. కామా అనేది మనకి డేట్కి ఇయర్ మధ్యన యూజ్ చేస్తామన్నమాట. సాల్యుటేషన్ గ్రీటింగ్ అంటే మనం లెటర్ రాస్తున్నప్పుడు రిలేషన్ చెప్తుంది అనమాట. మనం రాసిన వాళ్ళకి, పంపిన వారికి, తీసుకునే వారికి మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడ తెలుపుతుంది. ఇది లెఫ్ట్ ఆఫ్ ద పేజ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ రాస్తాము. కామా అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాంప్లిమెంటరీ ఫామ్ ఆఫ్ బిగినింగ్ లెటర్ అనమాట. దీన్ని ఏమంటారంటే ఈ సాల్యుటేషన్నే కాంప్లిమెంటరీ ఫామ్ ఆఫ్ ద బిగినింగ్ లెటర్. అంటే మై డియర్ ఫాదర్, మై డియర్ అంకుల్స్ ఇవన్నీ కూడా సాల్యుటేషన్స్ అవుతాయి. ఇంకా బాడీ ఆఫ్ ద లెటర్లో మనకు ఓపెనింగ్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఫార్మల్ లెటర్లో మనము సిన్సియర్గా రాస్తాం, సిన్సియర్గానే కదా రాస్తాం. ఒక అధికారికి రాయాలంటే ఇంటిమేట్ చేసిన లేదా ఇన్ఫర్మేషన్ స్టైల్ కానీ రాస్తాము. పెండాటిక్ స్టైల్ అంటే శ్రద్ధతో రాస్తాము. షార్ట్గా రాస్తాము, ప్రిసైజ్గా రాస్తాము. పాయింట్ సింపుల్, ఈజీ, ఫార్మల్ లాంగ్వేజ్లో రాస్తాము. పొలైట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. అది ఇన్ఫార్మల్ లెటర్ వచ్చినప్పటికీ ఫ్రెండ్లీ చాట్, కన్జర్వేషన్స్, కొలిక్టివల్ అంటే మన రోజు వాడే భాషలో, ఫెమిలియర్, న్యాచురల్గా మనం రబ్లింగ్గా జనరల్గా మాట్లాడిస్తూ ఉంటాం అనమాట. న్యాచురల్ అండ్ నార్మల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫార్మల్, ఇన్ఫార్మల్ లెటర్. ఇది బాడీ ఆఫ్ ద లెటర్ అనమాట. మనం ఇన్విటేషన్ ఉంటాయి కదా, మనం ఇన్విటేషన్లో ముఖ్యంగా థర్డ్ పర్సన్లో రాస్తాం అనమాట. థర్డ్ పర్సన్లోనే రాస్తాం ఇన్విటేషన్స్ అనేవి. దాంట్లో ఏ హెడ్డింగ్, ఏ సాల్యుటేషన్ ఇవేమి ఉండదు. ఇన్విటేషన్లో లెటర్కి ఇన్విటేషన్కి డిఫరెన్స్ అదే అనమాట. ఇంకా మనం చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ లేదా కన్క్లూజన్ అంటే మనం కాటేజెస్ లీవింగ్ అనమాట. దీంట్లో మనం ఎపిస్ట్రోఫీ ఎంత మాత్రం ఉపయోగించకూడదు. యువర్స్ అనే పదంలో ఎపిస్ట్రోఫీ అనేది మనం ఎంత మాత్రం కూడా వాడకూడదు అనమాట. యువర్స్ లవింగ్లీ, యువర్ లవింగ్ సన్, యువర్ ఎఫెక్షనేట్లీ ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్లోకి వస్తాయి. సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్కి తేడా ఏంటంటే సబ్స్క్రిప్షన్ అంటే యువర్స్ లవింగ్లీ, యువర్ లవింగ్ సన్. సూపర్స్క్రిప్షన్ వచ్చేసినప్పటికి అడ్రస్ అనేది వస్తుంది అనమాట. సో ఇవి ఫార్మేట్ ఎలా రాయాలన్నమాట. యువర్స్ ఎస్ వచ్చినప్పుడు ఎల్వై వస్తుంది. ఒకవేళ ఎస్ రాకపోతే కనుక ఎల్వై అనేది రాదు. అది బాగా చూసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే క్లోజ్ ఫ్రెండ్స్కి యువర్స్ ఎవర్, యువర్స్ లవింగ్లీ. సో చూసుకోండి, ఎస్ ఎల్వై ఎవరికి మాత్రం వస్తుంది. సో అలాంటివి మాత్రం చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆఫీసర్స్కి రాసినప్పుడు మనం ఎప్పుడు కూడా యువర్ సిన్సియర్లీ, యువర్ ఒబీడియంట్లీ ఇలాంటివే రాయాలి. సిగ్నేచర్ మన హ్యాండ్ రిటర్న్లోనే రాయాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అది కదా, మనం ఎప్పుడు సంతకం ఎలా చేస్తామో ఆ సంతకంలోనే మనం రాయాలన్నమాట. లిజిబుల్గానే ఉండాలి. ఏ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మనం ఉపయోగించకూడదు. సూపర్స్క్రిప్షన్ అనేది మనం చూసినట్లయితే చాలా క్లియర్గా రాస్తామన్నమాట. ఎందుకంటే అడ్రస్కి సంబంధించింది అనమాట. ఇది మనం ఫ్రమ్ కింద సెంటర్ అడ్రస్ను, టు కింద రిసీవర్ అడ్రస్ను మనం రాయాల్సి ఉంటుంది. ఫ్రమ్ మరియు టూలలో మొదటి అక్షరాలు ఇప్పుడు కూడా క్యాపిటల్లోనే ఉండాలి. వీటికి ఎలాంటి కూడా విరామ చిహ్నాలని మనం తీసుకోరాదు. ఇది ముఖ్యంగా సూపర్స్క్రిప్షన్ సంబంధించి. ఇది లెటర్ రైటింగ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ అంటే లేదు. ఎడిటర్ అంటే మనకు తెలుసు పత్రికకు సంపాదకుడు. అతను రాసేదే ఎడిటోరియల్ రైటింగ్. మనం న్యూస్ పేపర్ చూస్తుంటాం కదా, దాంట్లో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యల గురించి కానివ్వండి, మారుతున్న సమాజానికి అనుగుణంగా సమస్యల విశ్లేషణ చేయడం అనేది మనం ఎడిటోరియల్లో చూస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా ఎడిటోరియల్లో కూడా యాజ్ టీజ్గా మనకి
ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, అలాగే కన్క్లూజన్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఎడిటోరియల్ మనం చూసినట్లయితే దీంట్లో మనము ఎడిటోరియల్లో ఫస్ట్ పర్సన్నే మ్యాక్సిమం ఉపయోగించరు, ఐ అనేది ఉపయోగించరు. అలాగే మనకి కమ్యూనిటీ, బిజినెస్, పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని రాస్తారన్నమాట. ఎందుకంటే ఒక ఎడిటర్ ఒకరి గురించి రాసామంటే అది ఒకవేళ వాళ్ళు జీర్ణించుకోలేకపోతే సంస్థకే ఇబ్బంది అవ్వే పరిస్థితులు ఉంటాయి కాబట్టి. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కీప్ ఆన్ టాపిక్ అండ్ అవాయిడ్ రంబ్లింగ్ అనమాట. మరి సాగదీయడం అనేది ఉండదు ఎడిటోరియల్లో. అలాగే మనం చూసినట్లయితే ఎక్స్ప్రెస్డ్ ఆర్ యువర్స్ అండ్ నాట్ బారోడ్. మనం ఏదైనా సొంత అభిప్రాయాలు మాత్రమే రాయాలి. వేరే వాళ్ళు చెప్పిన విషయాలు మనం అప్పు తెచ్చుకుని లేదా అరువు తెచ్చుకుని వాళ్ళకి సంబంధించి మనం రాయడం అనేది ఎడిటోరియల్లో ఉండదన్నమాట. గైడ్లైన్స్ కూడా మనకి అవసరం అనమాట. పదాలను పరిమితితో మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. వర్డ్ కౌంట్ లిమిటేషన్ కూడా ఎడిటోరియల్లో భాగంగా ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే ఒకవేళ మంచి ఎడిటోరియల్స్ గురించి మనం కొన్ని సందర్భాలు వింటూ ఉంటాం అనమాట. ఇలాంటి ఎడిటోరియల్స్కి పులిట్జర్ ప్రైజ్ అనేది వచ్చింది అని వింటూ ఉంటాం కదా. సో అది మనం రాస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఎడిటోరియల్ సంబంధించి మనకి హెడ్డింగ్తో రాస్తారు. లేబుల్ మార్క్ కూడా ఇంపార్టెంటే. ఎడిటోరియల్ అనేది ముఖ్యంగా 1880 నుండే ఉందన్నమాట. 20th సెంచరీలో ముఖ్యంగా ఎడిటోరియల్ అనేది బాగా ప్రాచుర్యం పొందిందనమాట. ఎడిటోరియల్ అనేది బాగా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎడిటోరియల్ పేజీకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందనమాట. ఎడిటోరియల్ పేజ్ ముఖ్యంగా మన యొక్క ఎడిటోరియల్ పేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ముఖ్యంగా ఎడిటోరియల్స్ లెఫ్ట్ హ్యాండ్ పేజెస్లో ఉంటుందన్నమాట. వార్తాపత్రికలో ఎడమ పేజీలో ఉంటుందన్నమాట ఎడిటోరియల్స్ అనేవి. ముఖ్యంగా దీంట్లో ఎడిటోరియల్కు ఎవరైతే మరి కాలమిస్టులు కానివ్వండి, రచయితలు, గెస్టులు కానీ వారికి కొన్ని పేజీలు బాగా ప్రాధాన్యత పెరిగిందనమాట. కొన్ని పేజీలు ఎడిటోరియల్స్కు కేటాయించేసరికి మరి బాగా ప్రాధాన్యత పొందిందంటే ఎడిటోరియల్ అనేది. ఓపెడ్ అనే ట్రేడ్ మార్క్ అర్థం ఏంటంటే ఆపోజిట్ ద ఎడిటోరియల్ పేజ్ అనే అర్థం అనమాట. ఓపెడ్ అనే ట్రేడ్ మార్క్ అర్థము ఆపోజిట్ ద ఎడిటోరియల్ పేజ్ అనేది అర్థం అనమాట. ముఖ్యంగా మనకి ఒక గుడ్ ఎడిటోరియల్ ఎలా ఉండాలంటే మరి ఇన్స్టిట్యూషనల్ ఫేవర్గా ఉండాలన్నమాట. సంస్థకు ఒక మరి వ్యవస్థకు సంబంధించిందే ఉండాలి, వ్యక్తిగతమైనది కాకూడదు అనమాట. ఇప్పుడు కూడా ఒక వ్యక్తిగతమైన ఎడిటోరియల్ ఎంత మాత్రం కాదు. అలాగే ప్లెయిన్గా ఉండాలి, అంబిగ్వియస్గా ఉండాలి, అంటే సందిగ్ధత అనేది ఉండకూడదు అనమాట ఒక ఎడిటోరియల్లో. అలాగే ఎడిటోరియల్లో ఎప్పుడు కూడా స్ట్రైట్ పాయింట్ అనేది ఉండాలి. అలాగే హ్యూమన్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట, ఇతరుల ఆసక్తికి సంబంధించి ఉండాలి. అలాగే ఇట్ షుడ్ బి క్యాచీ, అటెన్షన్ అరెస్టింగ్, వెంటనే చూసిన వెంటనే కూడా అది పాఠకుల యొక్క ఆసక్తిని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఒరిజినల్ టోన్లోనే ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే రీసెర్చ్ చేయాలి ఖచ్చితంగా. అలాగే ఎడిటోరియల్ షుడ్ బి ఫ్యాక్చువల్, కాంక్రీట్, నాన్ స్పెక్టాక్యులర్స్, అంటే ఏం లేదు ఎడిటోరియల్ వాస్తవమైనది ఉండాలన్నమాట. ఊహాత్మకం అనేది ఎడిటోరియల్కి ఉండకూడదు అనమాట. సో నమ్మదగినది అయి ఉండాలి. మరి తప్పులు ఏమీ లేకుండా ప్రచురించడం అనేది ఎడిటోరియల్కి సంబంధించింది. ఇంకా ప్రైసెస్ రైటింగ్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రైసెస్ అనే పదం ప్రొనౌన్సియేషన్ ఒకవేళ ఏమన్నా రాంగ్గా పలికితే డోంట్ మిస్అండర్స్టాండ్. సో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం వీడియో చూడండి, పేర్లు పెట్టడానికి అయితే దయతో చూడొద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిసైజ్ రైటింగ్ ప్రొనౌన్స్డ్ యాజ్ ప్రెసీ అని ప్రొనౌన్స్ చేస్తామన్నమాట. ఇది మనకి ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చింది. ప్రిసైజ్ అంటే ఏం లేదు, ఏ సమ్మరీ లేదా అన్ అబ్స్ట్రాక్ట్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎప్టోమ్ సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తారనమాట. ముఖ్యంగా ప్రిసైజ్ అంటే ఏం లేదు, అది 1/3 ఆఫ్ ద లెంత్. ఒరిజినల్ ప్యాసేజ్ని 1/3గా రాయడమే ప్రిసైజ్ రైటింగ్ అనమాట. ముఖ్యంగా దీంట్లో ప్యాసేజ్ని చదవాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అగైన్ అంటే చదివి దానికి ఒక సూటబుల్ టైటిల్ ఇచ్చి, మరి సూటబుల్ టైటిల్ ఇవ్వమన్నాం కదా, అది లెంతీగా ఉండకూడదు, షార్ట్గా ఉండాలి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో మనం రఫ్ తయారు చేసుకోవాలి. ముఖ్యంగా మనం ప్రిసైజ్ రైటింగ్ రాసినప్పుడు ఎగ్జాంపుల్స్ రాయకూడదు, కొటేషన్స్, ఎనక్డోట్స్, పెట్టకథలు, కొటేషన్స్ వంటివి మనం అవాయిడ్ చేసేయాలి. ఫిగర్ ఆఫ్ స్పీచ్, అలంకారాలు ఉంటే అవి కూడా రాయకూడదు. ఇర్రెలవెంట్ పాయింట్స్ అవసరమైన విషయాలు కూడా మనం వదిలేయాలి. రిపీట్ అయ్యే ఐడియాస్ కూడా మనం వదిలేస్తుండాలన్నమాట. ఐ కనుక రాస్తే కనుక మనం ప్రిసైజ్ రైటింగ్ రాసినప్పుడు ద రైటర్గా మారుస్తాం అనమాట. ఐ అనేది రచయిత రాశాడు, మనం దాన్ని షార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన ఆలోచనలో రాస్తున్నాం కాబట్టి ద రైటర్గా రాయాలన్నమాట. డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. అలాగే మరి ప్రిసైజ్ అనేది కనెక్టివ్గా, మీనింగ్ఫుల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వర్డ్స్ మనకు సొంత వర్డ్స్ అనేది ఉపయోగించాలి, కానీ మన సొంత ఐడియాస్ అనేది ఉపయోగించకూడదు అనమాట. ఒరిజినల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి. క్లాజెస్, ప్రైజెస్ని మనం సింగిల్ వర్డ్స్లో రాయాలన్నమాట. ద ప్లేస్ వేర్ హీ వాజ్ బోర్న్, హిజ్ నేటివ్ ప్లేస్. సో అలాగా క్లాజెస్ని, ప్రైజెస్ని మనం ఏం చేస్తామంటే సింగిల్ వర్డ్లో రాస్తామన్నమాట. ఇది మెయిన్ ప్రిసైజ్ రైటింగ్ గురించి. ప్రిసైజ్లో ముఖ్యంగా ఎస్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. 1/3గా రాయడం అనేది దీంట్లో ప్రత్యేకత. అంటే ఉన్న ప్యాసేజ్ని 1/3కి 3 భాగాలుగా ఉంటే ఒక భాగం రూపంలో రాయడమే మొత్తం ఐడియా అని ప్రిసైజ్ రైటింగ్ అవుతుంది. ఇంకా మనకి నోట్ మేకింగ్ అంటే ఏం లేదు, ముఖ్యంగా మనం
కొద్ది పారాగ్రాఫ్లు ఉంటాయి కదా, పారాగ్రాఫ్లో ఉన్న విషయం హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ రూపంలో రాసుకోవడమే నోట్ మేకింగ్ అంటారనమాట. పారాగ్రాఫ్లో ఉన్నదాన్ని మనం చూడండి స్టడీ చేసినప్పుడు ఒక సబ్జెక్ట్ సంబంధించి కొన్ని కీ పాయింట్స్ రాసుకుంటాం, లేదా టీ డయాగ్రామ్ టైప్లో రాసుకుంటాం. మనం సోషల్ చదువుతున్నప్పుడు రాజుల చరిత్రని ఒక ఆర్డర్లో రాసుకుంటాం కదా, సో గుర్తుపెట్టుకోవడానికి అదే నోట్ మేకింగ్ అనమాట. డయాగ్రామ్స్ కానీ టీ డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ మనకి నోట్ మేకింగ్లోకి వస్తుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన పని అనమాట. ఒక ఉపాధ్యాయుడు మరి విద్యార్థులకు ఏదైనా వివరించడానికి సింపుల్ వేలో రాయడం, ముఖ్యంగా డీటెయిల్డ్ అనేది ఎలా ఉంటుందంటే షార్ట్ చేసి ఇంకా క్లియర్గా రాయడానికి క్షుణ్ణంగా చదివి మనం రాయాలన్నమాట. ఇది దాంట్లో ముఖ్యంగా మనము మెయిన్ పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి, రిలవెంట్ సపోర్టింగ్ డీటెయిల్స్ కూడా ఉండాలి. టాపిక్ వచ్చేసి స్పెసిఫిక్ టర్మ్స్ ఉండాలి, ప్రేజెస్ అండ్ కీవర్డ్స్ ఉండాలి, డెఫినేషన్స్ ఉండాలి, డయాగ్రామ్స్ ఉండాలి, ఫార్ములా అండ్ దేర్ డెరివేషన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ అనేది ఉండాలి, క్యాలిక్యులేషన్స్ కోడ్స్ ఉండాలన్నమాట. ముఖ్యంగా నోట్ మేకింగ్ మనం చదివినప్పుడు చేసేదే మనం మనం రివిజన్ చేసుకోవడానికి రాస్తాం కదా నోట్స్, అదే నోట్ మేకింగ్ అవుతుందన్నమాట. ముఖ్యంగా నోట్ మేకింగ్లో టెక్నిక్స్ ఏంటంటే ఎనోటేషన్స్ అంటే ఏం లేదు, సందర్భ సహిత వాక్యాలు ఉంటాయి కదా, మన ఇతరులు రాసిన విషయాల్ని మన భాషలో మన కొటేషన్స్ మార్క్లో ఉంచి రాసుకోవడం ఉంటుందన్నమాట. నెక్స్ట్ డయాగ్రామ్స్ మనం ఉపయోగిస్తున్నాం, మైండ్ మ్యాప్స్, చార్ట్స్, టేబుల్స్, మళ్ళీ గ్రాఫ్ రూపంలో రాస్తాం కదా, అది నోట్ మేకింగ్. పారాఫ్రేజింగ్ అంటే ఏం లేదు, ఇతరులు చెప్పిందని మన మాటల్లో మార్చుకుని రాస్తామన్నమాట. ఎక్స్ప్రెసింగ్ ద ఐడియాస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్స్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్ ఈజ్ కాల్డ్ పారాఫ్రేజింగ్ అనమాట. అలాగే సమ్మరైజ్ అంటే ఏం లేదు, మనం పారాగ్రాఫ్లుగా కాకుండా కుదించిన సమాచారం ఎలా ఉంటుందంటే మనకు నోట్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్మరైజ్ చేసి ఉంటారు అనమాట. మనం చాలా సందర్భాలు చూడండి పెన్ను, పెన్సిల్, మార్కర్ పెన్స్ ఉపయోగిస్తూ ఉంటాం, అది నోట్ మేకింగ్ అంటారు, దాన్ని నోట్ మేకింగ్ అనమాట. సో ముఖ్యంగా నోట్ మేకింగ్లో మనం రివిజన్ రివిజన్ చేసే టైంలో ఉపయోగించేది. అలాగే ఎబ్రివేషన్స్ రూపంలో కూడా రాస్తాం కదా, పెద్ద పెద్ద పదాలని చిన్న చిన్న పదాలుగా ఒక ఎబ్రివేషన్ ఉందనుకోండి, దానికి సంబంధించిన వివరణని మనం ఎబ్రివేషన్గా రాయడం అనేది నోట్ మేకింగ్లో ముఖ్యంగా మనం చూస్తాం. ట్రీ డయాగ్రామ్స్ కూడా నోట్ మేకింగ్లో వస్తాయి, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. మనం రాసుకుంటున్నప్పుడు మనం చూడండి ఒక పేజీలో ఇన్ఫర్మేషన్ రాసుకున్నప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ పక్కన కీ పాయింట్స్ కింద రాస్తాం కదా, సో అది కూడా నోట్ మేకింగ్లో భాగంగానే ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ మనందరికీ తెలిసింది. బయోగ్రఫీ అంటే ఏం లేదు, మరి మనం చూసినట్లయితే ఈ వేరొకరి ద్వారా రాసింది బయోగ్రఫీ, మనకు మనం లేదా సొంతంగా ఏ వ్యక్తి ఆ వ్యక్తి రాసుకోవడం ఆటోబయోగ్రఫీ అవుతుందన్నమాట. దీంట్లో మనకి ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించి నిజాలను మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తనే రాసేసుకుంటాడు కాబట్టి సెల్ఫ్గా సెర్చ్ చేయాల్సిన అవసరం ఏముండదు. అలాగే ఇక్కడ వచ్చేసి నరేషన్ ఉంటుందన్నమాట, థర్డ్ పర్సన్లో బయోగ్రఫీ ఉంటుంది. ఆటోబయోగ్రఫీ వచ్చేసి ఫస్ట్ పర్సన్లో ఉంటుంది. ఇది ముఖ్యంగా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీకి సంబంధించి. మనకి చూసినట్లయితే బయోగ్రఫీలో మనకి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చైల్డ్హుడ్, యూత్, అడల్ట్హుడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బయోగ్రఫీలో. బయోగ్రఫీ ఇది ఆర్డర్ అనమాట. అలాగే బయోగ్రఫీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, థర్డ్ పర్సన్లో ఉంటుంది. అదే మనకి ఆటోబయోగ్రఫీ అయితే ఆటో, సెల్ఫ్, స్వీయ అని అర్థం అనమాట ఆటో అంటే. సో ఫస్ట్ పర్సన్లో ఉంటుందన్నమాట. రచయిత తానే తన చరిత్రను రాసుకోవడము మనకు ఆటోబయోగ్రఫీలో భాగంగా ఉంటుందన్నమాట. మనం స్వీయ చరిత్రలో రాసిన సంఘటనలు ఎవరూ ప్రశ్నించలేరు, వాటికి ఆధారాలు ఏముండవు, ఎందుకంటే తన సొంత అనుభవాలతో తను రాస్తున్నాడు కాబట్టి. అలాగే మనం కొన్ని ఆటోబయోగ్రఫీస్ కన్నా మనం చూసినట్లయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క ఆటోబయోగ్రఫీ, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ మహాత్మా గాంధీ, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ వచ్చేసి నెల్సన్ మండేలా. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ ఫ్రమ్ మై ఫాదర్ బై బరాక్ ఒబామా. ఇవి ముఖ్యంగా బయోగ్రఫీ అయినా ఆటోబయోగ్రఫీ అయినా నిజాల మీద ఆధారపడి ఉంటాయి, ఇది ముఖ్యంగా. అలాగే మనం బయోగ్రఫీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే బయోగ్రఫీ కూడా మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చాలా బయోగ్రఫీలు వ్యక్తులు చనిపోయిన తర్వాత రాయబడినవే. సో ఇది ఫ్రెండ్స్ మరి ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ సంబంధించి మరి షార్ట్ నోట్స్. మరి ఇది వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా మీకు డిఎస్సికి సంబంధించి ఏమైనా కనుక డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.